ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఇవి. ఈ వీడియో చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారు. అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వారు ఆర్థికంగా ధనాభివృద్ధి సొంతం చేసుకునే ముందు, కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించేటువంటి సంకేతాలు ఏంటి? ఏ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని వరించబోతుందని, కోట్ల రూపాయలు వారు సంపాదించబోతున్నారని వారు అర్థం చేసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ఈ కుంభరాశిని స్థిరరాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఇక ఒక జలకుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా పరిగణిస్తారు. జలకుంభం ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వకుండా రహస్యంగా ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా రహస్యంగా ఉంటారు. మీరు సున్నిత స్వభావాన్ని కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోకపోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని వరించబోతుందని, అలాగే లక్ష్మీ కటాక్షంతో కోట్ల రూపాయలు వారు సంపాదించుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే వారు సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ సంకేతాల ద్వారా వారితో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవిని సంపద యొక్క దేవతగా పిలుస్తూ ఉంటాం. లక్ష్మీ కటాక్షం లేనిదే ఎవరు ఎంత డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నిల్వ ఉండకపోవడం, అలాగే ఖర్చులు అధికంగా కావడం వంటి సమస్యలు కూడా వారిని వేధిస్తూ ఉంటాయి. అంటే ఎంత శ్రమపడి డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు డబ్బు సంపాదించలేకపోతారు. ఒక్కొక్కసారి సంపాదించినా కానీ ఆ డబ్బు నిల్వ ఉండదు. అటువంటి పరిస్థితులు మీకు కనుక ఎదురవుతున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని నియమాలు కూడా మీరు పాటించాలి. ఎందుకంటే శుచిగా శుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. కాబట్టి మీ ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రశాంతంగా కూడా ఉండాలి. ఎప్పుడు ఇంట్లో అరుపులు కేకలు ఉంటే కనుక
అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. ప్రేమానురాగాలతో అందరూ కూడా బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ అందరూ కలిసిమెలిసి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇటువంటి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఉదయం లేవగానే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపలకి ముగ్గులు వేసుకోవాలి. మీ యొక్క వాకిలి గానీ, గచ్చు గానీ పరిశుభ్రంగా కడిగి మీరు ముగ్గు వేసుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే చీపురును ఎప్పుడు కూడా అవమానపరిచే విధంగా చేయకూడదు. చీపురుకు కూడా మనం అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. చీపురును ఎప్పుడూ కూడా అవమానపరచకూడదు. ఇటువంటి కొన్ని నియమాలు మీరు పాటించాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోయే ముందు కొన్ని సంకేతాలైతే వారికి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పౌర్ణమి చంద్రుడు గనక మీకు కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. బంగారం ధరించినట్లుగా గనుక మీకు కనిపిస్తే ఇక అతి త్వరలో మీరు కోటీశ్వరులు కాబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని కూడా మీరు ఎదురు వాళ్ళకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఆవుకి ఆవు గడ్డు మేస్తున్నట్లుగా కనిపించినా కూడా త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం గోమాతను సకల దేవత స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు కూడా గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్నైతే గడపండి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఇక అలాగే ఉదయాన్నే రాజు, రాణి మీకు కలలో కనిపిస్తే గనక మీరు అతి త్వరలో ఆర్థిక పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే సంతాన లేమితో బాధపడుతున్నారో, ఆ కుటుంబంలో సంతాన సౌభాగ్యం ఉండబోతుందని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇష్ట దైవం గనక అంటే అది దేవుడు కావచ్చు, దేవత కావచ్చు. మీ ఇష్ట దైవం ఎవరైనా సరే మీకు కనుక కలలో కనిపించినట్లయితే, లేకపోతే ఆ భగవంతుడి ఆలయం కూడా మీకు కనిపించినా, లేకపోతే ఆ భగవంతుడి ఫోటో మీకు కనిపించినా కానీ, మీపై ఎప్పుడు కూడా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుందని మీరు విశ్వసించాలి. అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగబోతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే జుట్టు రాలుతున్నట్లుగా గనక మీకు కనిపిస్తే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. మీకు కలలో బంగారం కనిపించినా కానీ, లేకపోతే ఆవు పాలు ఇస్తున్నట్లుగా కలలో కనిపించినా కానీ, మీరు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అటువంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే కలలో లక్ష్మీదేవి ఫోటో కానీ, ప్రతిమ కానీ, లేకపోతే ఆలయం కానీ, ఈ మూడింటిలో ఏది కనిపించినా కానీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ పైన ఉండబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే గోమాత కలలో కనిపించినా కానీ అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఊడ్చేవారు అంటే వాకిలి శుభ్రం చేస్తూ గానీ, లేకపోతే రోడ్లు శుభ్రం చేసేవారు గానీ కనిపిస్తే, ముఖ్యంగా చీపురులు ఎదురుపడితే గనక అది కూడా శుభ సంకేతకం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు బయటకి వెళ్ళినప్పుడు కాకి ఏదైనా శాకాహారాన్ని నోట కరుచుకొని వెళ్తున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే అది కూడా శుభ సంకేతకం. ఈ విధంగా కాకి ఏదైనా రొట్టె ముక్కను తీసుకొని మీ ఇంటి పైకప్పు మీద వాలినా కానీ అది కూడా శుభ సంకేతకం. అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు వీధి కుక్కలు మాంసాహారం కాకుండా శాకాహారాన్ని నోట్లో తీసుకొని వెళ్తున్నట్లుగా చూసినా కానీ అది కూడా శుభ సంకేతకం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయం మీరు లేవగానే మీకు శంఖం ఊదిన శబ్దం వినిపిస్తే గనక అది ఎటువైపు నుండైనా సరే అండి, శంఖం శబ్దం వినిపిస్తే మీకు అది చాలా శుభప్రదం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు పిలవకుండానే మీ పరిసరాల్లో పిల్లలు మీ ఇంటికి వచ్చి అంటే చిన్న పిల్లలు రాక అనేది మీ ఇంట్లో శుభప్రదంగా ఉంటుంది. ఆ విధంగా చిన్న పిల్లలు మీ ఇంట్లోకి వచ్చి ఆడుకుంటున్నట్లయితే గనక అది కూడా శుభ సంకేతకం. అలాగే పాము ముంగిస కలలో కనిపిస్తే గనక అతి త్వరలో లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరించబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ విధమైన సంకేతాల ద్వారా కుంభరాశి వారు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమై లేని పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. ఇంట్లో
నెగెటివ్ ఎనర్జీ లేకుండా మీరు ఎప్పుడు కూడా ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లోని వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మీరు ప్రార్థించినట్లయితే ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.